హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2020లో నవాజుద్దీన్ సిద్దికీ, రాధికా ఆప్టే కలిసి నటించిన ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే రాత్ అకేలీ హై. ఈ మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక మహిళ కారులో డ్రైవర్ తో రాత్రి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఒక వ్యక్తి కావాలనే ట్రక్ తో వెళ్లి వాళ్ళ కార్ ని యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ తర్వాత కారులో ఉన్న ఆ డ్రైవర్ ఇంకా మహిళ బ్రతికే ఉంటారు. కానీ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అక్కడికి వచ్చి చాలా క్రూరంగా ఆ డ్రైవర్ ని ఇంకా ఆ మహిళ గొంతుల్ని కోసేసి ఒక ఫ్యాక్టరీలోకి వాళ్ళ శరీరాలను తీసుకువెళ్తాడు. అలా అక్కడికి వెళ్లిన ఆ వ్యక్తి ఆ మహిళ ఇంకా డ్రైవర్ శవాల మీద యాసిడ్ చల్లి వాళ్ళని ఖననం చేస్తాడు. కానీ ఖననం చేసే సమయంలో కాస్త యాసిడ్ ఆ హంతకుడి చేతి మీద కూడా పడుతుంది. దానివల్ల ఆ హంతకుడు అరుస్తూ బయటికి పరుగు తీసి అక్కడ ఉన్న సముద్రంలో తన చేతిని నీళ్లలో ముంచుతాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్తాడు. జతిల్ కి వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి జరిగి ఉండదు. దాంతో జతిల్ వాళ్ళమ్మ ఎప్పుడు తన కొడుకు కోసం ఎవరో ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత జతిల్ యాదవ్ కి ఎస్పీ నుంచి ఫోన్ వస్తుంది. ఎస్పీ జతిల్ కి ఏదో ఒక కేసు గురించి చెప్తాడు. దాంతో వెంటనే జతిల్ కానిస్టేబుల్ మిశ్రాతో కలిసి ఎస్పీ చెప్పిన అడ్రస్ కి వెళ్తాడు. నిజానికి ఆ ఇల్లు ఠాకూర్ రఘువీర్ సింగ్ ది. అతను చనిపోయి ఉంటాడు. రఘువీర్ సింగ్ బామ్మర్ది రమేష్ చౌహాన్ జతిల్ యాదవ్ ని చూసి, ఈ రోజు మా బావకి మరో పెళ్లి జరిగింది, పెళ్లి రోజే ఎవరో మా బావని చంపేశారని చెప్తాడు. దాంతో జతిల్ యాదవ్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యి రమేష్ వైపు చూడగా అప్పుడు రమేష్ జతిల్ ని చూసి, ముందుగా మా అక్కతో మా బావ పెళ్లి జరిగింది, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మా అక్క చనిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత జతిల్ యాదవ్ కరణ్ అనే వ్యక్తిని కలుస్తాడు. నిజానికి కరణ్ రఘువీర్ సింగ్ కొడుకు. ఏదో పని మీద కరణ్ బయటికి వెళ్తూ ఉండగా జతిల్ యాదవ్ కరణ్ ని లోపలే ఉండమని చెప్తాడు. అప్పుడు కరణ్ వాళ్ళ సిస్టర్ కరుణ అక్కడికి వచ్చి కరణ్ చేయి పట్టుకుని తనను లోపలికి తీసుకువెళ్తుంది. అంతేకాదు కరుణ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. రమేష్ చెప్పిన ప్రకారంగా జతిల్ యాదవ్ మెట్ల ద్వారా పైకి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే రఘువీర్ సింగ్ శవం పైన ఉన్న గదిలో ఉంటుంది. కానీ మెట్ల ద్వారా పైకి వెళ్లే సమయంలో జతిల్ చెప్పులకి గాజు ముక్కలు గుచ్చుకుంటాయి. ఆ గాజుల శబ్దాన్ని విని కమల ఇంకా తన కూతురు వసుధ తన ఇంటి పని మనిషి అయినటువంటి చున్నీ మీద అరుస్తారు. దాంతో చున్నీ వెంటనే ఆ గాజు ముక్కలు పడిన ప్రాంతమంతా క్లీన్ చేస్తుంది. అలా మెట్లెక్కుతూ పైకి వెళ్తున్న జతిల్ కి విక్రమ్ అనే వ్యక్తి ఎదురుపడతాడు. అప్పుడు రమేష్ విక్రమ్ ని చూపిస్తూ జతిల్ ని చూసి, ఈ విక్రమ్ నా అల్లుడు, ఇతనే ముందుగా శవాన్ని చూశాడని చెప్తాడు. దాంతో జతిల్ విక్రమ్ ని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు విక్రమ్, నిన్న రాత్రి 9 గంటలకు నా భార్యని మా ఇంటి దగ్గర అంటే ఎంజీ రోడ్ దగ్గరికి వదిలిపెట్టడానికి వెళ్లాను. నేను తిరిగి 12:30కు వచ్చాను. అప్పుడు నేను శవాన్ని చూశాను. అలా విక్రమ్ చెప్పిన మాటలు విని జతిల్ యాదవ్ కి ఇప్పుడు పెళ్లిళ్లు జరిగే సీజన్, పెళ్లిళ్లలో కార్పులు జరపడం చాలా సాధారణ విషయం అని అర్థమవుతుంది. ఆ తర్వాత రమేష్, నిన్న రాత్రి 11 గంటలకు ఒక పెళ్లి సమూహం మా ఇంటి వైపుగా వెళ్ళింది అని చెప్తాడు. ఆ తర్వాత జతిల్ శవాన్ని ఆ రూమ్ ని అంతా గమనిస్తాడు. అప్పుడు జతిల్ యాదవ్ కి గాజు అల్మరాలో పెట్టిన రఘువీర్ సింగ్ గన్తోనే ఆయన్ని చంపేశారని అర్థమవుతుంది. బహుశా పెళ్లి సమూహంలో జరిగిన కాల్పులను అవకాశంగా తీసుకుని హంతకుడు రఘువీర్ సింగ్ ని చంపేశాడు అని జతిల్ కి అర్థమవుతుంది. అలా రాత్రిపూటే రఘువీర్ సింగ్ ని చంపేసి ఉంటారు. అందువల్ల ఆ షూట్ చేసిన శబ్దం విని ఇంట్లో వాళ్ళు పైకి వచ్చుండరు. ఇంట్లో వాళ్ళకి పెళ్లి ఊరేగింపులోనే గన్ ఫైరింగ్ జరిగి ఉంటుంది అని అనిపించింది అని అనుకుంటాడు. ఆ తర్వాత రమేష్ జతిల్ కి టెర్రస్ మీదకి వెళ్లే మెట్లను చూపిస్తాడు. దాంతో జతిల్ టెర్రస్ మీదకి వెళ్ళగా అక్కడ ఒక రూమ్ లో పెళ్లి కూతురు డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. జతిల్ ఆ అమ్మాయి గదిలోకి వెళ్లాలని ట్రై చేయగా ఆ అమ్మాయి సడన్ గా రూమ్ డోర్స్ ను క్లోజ్ చేస్తుంది. నిజానికి రఘువీర్ సింగ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు రాధా. నిజానికి అంత వయసు ఎక్కువ ఉన్న రఘువీర్ సింగ్ ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కాస్త అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత రఘువీర్ సింగ్ అల్లుడైనటువంటి శశోదియా ఇంట్లోకి వస్తాడు. అతను ఇంట్లోకి వచ్చి అందరి మీద అరవడం మొదలు పెడతాడు. అతనికి రాధా మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే రాధా ఇప్పుడు ఇంటికి సరికొత్త యజమానురాలు కాబట్టి. శశోదియా కోపంతో రాధా రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు. ఆమెను ఇంట్లోంచి బయటికి పంపించేయాలని అనుకుంటాడు. కానీ జతిల్ శశోదియాని గట్టిగా తోస్తాడు. ఆ తర్వాత జతిల్ యాదవ్ రఘువీర్ సింగ్ ఇంట్లో అందరినీ చూసి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదు అని చెప్తాడు. ఆ తర్వాత జతిల్ మళ్లీ రాధా గదిలోకి వెళ్తాడు. రాధాని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. కానీ రాధా మాత్రం జతిల్ అడిగిన ఏ ప్రశ్నకి సరిగ్గా సమాధానం ఇవ్వదు. ఆ తర్వాత జతిల్ ఇంటి నుంచి వెళ్తూ ఉండగా రాధా చున్నీ చేతికి ఒక పేపర్ లో ఏదో రాసి పంపిస్తుంది. జతిల్ తన ఇంటికి వెళ్లి ఆ పేపర్ లో ఉన్న దాన్ని చదువుతాడు. అప్పుడే జతిల్ కి ఇంతకు ముందే తను రాధాని కలిసినట్లుగా గుర్తుకు వస్తుంది. నిజానికి 5 సంవత్సరాలకు ముందు రాధా ట్రైన్ లో తన నాన్నతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. రాధా ట్రైన్ లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయే సమయంలోనే
జతిల్ ఆమెను కాపాడతాడు. ఏదో ఒక కారణం వల్ల రాధ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకుంటుంది. అలా జతిల్ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు జతిల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర పెళ్లి రోజు ఫుటేజ్ ని చూపించడం మొదలు పెడతాడు. అప్పుడు పోలీసులకి ఎమ్మెల్యే మున్నాబాయ్ కూతురు పెళ్లి రఘువీర్ సింగ్ బ్రదర్ ఆర్ సిస్టర్ కొడుకు అనేటువంటి విక్రమ్ తో అయ్యిందని తెలుస్తుంది. అలా పెళ్లిని అటెండ్ చేయడానికి మున్నాబాయ్ ఇంకా తన కూతురు కూడా వచ్చి ఉంటారు. మున్నా ఒక ఎమ్మెల్యే అయినందువల్ల అతనికి ఎస్పీతో మంచి రిలేషన్ ఉంటుంది. ఆ పెళ్లి ఫుటేజ్ చూస్తూ నరేంద్ర రాధని రఘువీర్ సింగ్ కీప్ అని పిలుస్తాడు. ఎందుకంటే రాధ అంత ముసలివాడిని పెళ్లి చేసుకుంది కాబట్టి. నరేంద్ర అన్న మాటలకి జతిల్ కి చాలా కోపం వస్తుంది. సరిగ్గా అప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జతిల్ రాధని ఇష్టపడుతున్నాడు అని. ఆ తర్వాత జతిల్ రఘువీర్ ఇంటికి వెళ్తాడు. రఘువీర్ గదిని మొత్తాన్ని వెతకగా రఘువీర్ రూమ్ లో ఒక మ్యాగజైన్ ని చూసిన తర్వాత జతిల్ కి రఘువీర్ ఒక అసభ్యకరమైన మనిషి అని అర్థమవుతుంది. అలా రఘువీర్ గదిని వెతికిన తర్వాత జతిల్ కి ఒక ముత్యం దొరుకుతుంది. అప్పుడు జతిల్ కి గన్ తో షూట్ చేసిన బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో వెంటనే జతిల్ బయటికి వెళ్లి చూడగా రఘువీర్ సింగ్ కొడుకు కరణ్ తన గన్ తో ఒక పిల్లిని చంపడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తాడు. అది చూసిన జతిల్ కరణ్ ఒక చెంప దెబ్బ కొడతాడు. కానీ శశోదియాకి ఈ విషయం అస్సలు నచ్చదు. ఎవరో ఇన్స్పెక్టర్ మన ఇంటి వ్యక్తి మీద చేయి చేసుకున్నాడు అనే విషయం అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంటాడు. అందుకే శశోదియ ఎమ్మెల్యే మున్నాకి ఫోన్ చేసి ఈ విషయం గురించి మొత్తం చెప్తాడు. కానీ జతిల్ అదంతా ఇగ్నోర్ చేసి రాధను ఎంక్వైరీ చేయడానికి తన గదిలోకి వెళ్తాడు. అప్పుడు జతిల్ రాధను చూసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు రాధ మా నాన్న డబ్బు కోసం నన్ను నమ్మేశాడని చెప్తుంది. అది విన్న జతిల్ కి 5 సంవత్సరాల క్రితం రాధ రన్నింగ్ ట్రైన్ నుంచి దూకడానికి ప్రయత్నం చేస్తుంది కదా, వాళ్ళ నాన్న నుంచి తప్పించుకోవడానికి రాధ అలా చేసిందనే విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా రాధ జతిల్ ని చూసి రఘువీర్ సింగ్ కి ఇంట్లో ఏ ఒక్కరితో అటాచ్మెంట్ లేదు, అతన్ని ఎవరైనా చంపుండొచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే మున్నా రఘువీర్ సింగ్ ఇంటికి వస్తాడు. జతిల్ ని చూసి మీరు ఇంట్లో అందరితో నిదానంగా విచారణ జరపాలి అని అర్థమయ్యేలా చెప్తాడు. కానీ జతిల్ మాత్రం నాకెవరిని చూసి భయం లేదు అని అంటాడు. ఆ తర్వాత జతిల్ హాస్పిటల్ కి వెళ్తాడు. రఘువీర్ సింగ్ శరీరాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్ జతిల్ ని చూసి ఈయన 10 నుంచి 12 సమయంలో చనిపోయి ఉంటారు. ఫస్ట్ గన్ తో షూట్ చేశారు. ఆ తర్వాత తల మీద చాలా సార్లు బలంగా కొట్టారు. చంపిన వారు రఘువీర్ సింగ్ అంటే చాలా ద్వేషం కలిగి ఉన్నవారు అని చెప్తాడు. అలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జతిల్ కి రాధకి విక్రమ్ కి మధ్య లవ్ అఫేర్ నడుస్తుందని తెలుస్తుంది. వీళ్ళిద్దరి లవ్ అఫేర్ గురించి బహుశా రణ్వీర్ కి తెలిసి ఉండొచ్చు. బహుశా అందువల్లే విక్రమ్ రఘువీర్ సింగ్ ని చంపి ఉంటాడు అని జతిల్ కి అనిపిస్తుంది. ఈ విషయాన్ని అడగడానికే జతిల్ విక్రమ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. కానీ జతిల్ దగ్గర తన అనుమానానికి ఏ ప్రూఫ్ ఉండదు. అందువల్ల జతిల్ విక్రమ్ ని వదిలేయాల్సి వస్తుంది. దాంతో జతిల్ మళ్ళీ మ్యారేజ్ ఫుటేజ్ వీడియోని చూస్తాడు. అప్పుడు జతిల్ కి రాత్రి సమయంలో చున్ని రఘువీర్ గదికి వెళ్ళిందని తెలుస్తుంది. అందువల్ల జతిల్ చున్నీని ఈ విషయం గురించి అడిగి తెలుసుకోవడానికి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు చున్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మ ఉంటుంది. ఆ తర్వాత చున్ని జతిల్ ని చూసి మీరేం చేయలేరు, వాళ్ళు మా నాన్నను కూడా మాయం చేశారు. మా నాన్న వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. 5 సంవత్సరాల క్రితం మా నాన్న సడన్ గా కనిపించకుండా పోయాడని చెప్తుంది. ఆ తర్వాత జతిల్ రఘువీర్ సింగ్ డెత్ కేస్ ని పక్కన పెట్టి చున్ని వాళ్ళ నాన్న కేసు ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. రఘువీర్ సింగ్ మొదటి భార్య చావుకి చున్ని తండ్రి చావుకి మున్నాబాయికి సంబంధం ఉందని జతిల్ కి అనిపిస్తుంది. ఎమ్మెల్యే మున్నానే వాళ్ళిద్దరిని చంపించి వాళ్ళ శవాల్ని కనిపించకుండా మాయం చేశాడు. ఏదైతే సీన్ ఈ మూవీ స్టార్టింగ్ లో చూపించారో అంటే ఎమ్మెల్యే చెప్పిన విధంగా ఒక వ్యక్తి రఘువీర్ సింగ్ మొదటి భార్యని చున్ని తండ్రిని చంపేశాడు. ఈ విషయాలన్నీ జతిల్ కి తెలిసిన తర్వాత జతిల్ మనసులో చాలా డౌట్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ రఘువీర్ సింగ్ డెత్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేయడానికి జతిల్ రఘువీర్ సింగ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు కరుణ జతిల్ ని చూసి మా నాన్న అమ్మాయిలను కొని ఇంటికి తీసుకొచ్చేవాడు, అతను ఎవరిని పట్టించుకునేవాడు కాదు అని చెప్తుంది. దాంతో జతిల్ కమల ఇంకా తన కూతురు వసుధతో కూడా మాట్లాడతాడు. కానీ తల్లి కూతురు ఇద్దరు జతిల్ అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పరు. మరో పక్క 5 సంవత్సరాల క్రితం రఘువీర్ సింగ్ భార్యని చున్ని తండ్రిని చంపిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు చున్ని ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చున్ని వాళ్ళ బామ్మ చూడగానే ఆమెను చూసి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజే జతిల్ కి రఘువీర్ సింగ్ ఇంటి దగ్గరే ఎవరో చున్నిని చంపేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్పీ చెప్పినట్లుగా రాధని కస్టడీలోకి తీసుకుంటున్నారని జతిల్ కి తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే మున్నానే రఘువీర్ సింగ్ కేసు గురించి ఎస్పీ మీద ఒత్తిడి తెస్తాడు. రాధని రఘువీర్ని చంపి ఉంటుందని మున్నాకి అనుమానం ఉంటుంది. కానీ రాధని అదుపులోకి తీసుకునే ముందే జతిల్ రాధని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. మున్నా మనిషి వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా జతిల్ ఇంకా రాధ ఒక ట్రైన్ లోకి ఎక్కుతారు. కానీ మున్నా మనిషి అప్పటికి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకుండా ఫాలో చేస్తూ ఉంటాడు. అంతేకాదు అతను జతిల్ మీద దాడి కూడా చేస్తాడు. అలా జతిల్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాధ జతిల్ ని కాపాడుతుంది. ఆ వ్యక్తిని రాధ ట్రైన్ నుంచి తోసేస్తుంది. నిజానికి జతిల్ కి కూడా చాలా గాయాలు అయి ఉంటాయి. దాంతో రాధ జతిల్ ని తీసుకుని గ్వాలియర్ లో రఘువీర్ సింగ్ మరో ఇంటికి తీసుకువెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడ కాస్త రెస్ట్ తీసుకుంటారు. మరో పక్క సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర కి చున్ని చేతి గోల నుంచి ఒక వ్యక్తి డెడ్ స్కిన్ దొరికింది.
ఆ డెడ్ స్కిన్ కిల్లర్దే అయి ఉంటుందని ఆ డాక్టర్ చెప్తాడు. దాంతో నరేంద్ర ఈ విషయాన్ని ఎస్పీకి రిపోర్ట్ చేయడానికి వెళ్ళగా ఎస్పీ రూమ్ నుండి ఎమ్మెల్యేతో పాటు మరో మనిషి బయటికి రావడాన్ని నరేంద్ర గమనిస్తాడు. అతను రఘువీర్ సింగ్ భార్యని, చున్నీ తండ్రిని, ఇంకా చున్నీని చంపిన వ్యక్తే. ఈ వ్యక్తి జతిల్ మీద కూడా దాడి చేశాడు. ట్రైన్ నుంచి ఈ వ్యక్తి కింద పడ్డా కూడా బ్రతికే ఉన్నాడు. ఆ వ్యక్తి చేతి మీద ఉన్న ఘాట్లు చూసి నరేంద్ర ఈ వ్యక్తి చున్నీని చంపాడని అర్థం చేసుకుంటాడు. ఇదంతా చూసి నరేంద్ర ఆ రిపోర్ట్స్ ని దాచిపెట్టి ఆ వ్యక్తి ఫోటోని తీసుకొని చున్నీ వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫోటోని చూసిన చున్నీ వాళ్ళ బామ్మ ఇతనే చున్నీని చంపేసి ఉంటాడని అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే చున్నీ చనిపోయిన రోజు రాత్రి ఆ వ్యక్తి వాళ్ళ ఇంటిని అబ్జర్వ్ చేయడాన్ని ఆమె గమనించి ఉంటుంది. కానీ చున్నీ వాళ్ళ బామ్మ నరేంద్రకి ఏమీ చెప్పదు. మరో పక్క రాధా జతిల్ ని చూసి ఆ రోజు రాత్రి నాదే విక్రమ్ లవ్ అఫేర్ గురించి రఘువీర్ సింగ్ కి చెప్పడానికి వెళ్ళాను. నన్ను ఆపడానికి నా వెనకాలే విక్రమ్ కూడా వచ్చాడు. కానీ అప్పటికే రఘువీర్ సింగ్ చనిపోయి కనిపించాడు. మా ఇద్దరి వెనకాలే చున్నీ కూడా గదిలోకి వచ్చింది. విక్రమ్ నన్ను అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత విక్రమ్ చున్నీల మధ్య ఏం మాటలు జరిగాయో నాకు తెలీదు అని చెప్తుంది. ఆ తర్వాత జతిల్ కి నరేంద్ర ఫోన్ చేసి చున్నీని చంపిన హంతకుడు గురించి చెప్తాడు. మరో పక్క జతిల్ రాధని పోలీస్ కస్టడీలో ఉంచాలని ప్లాన్ చేస్తాడు. కానీ మున్న రాధని చంపడానికి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జతిల్ మళ్లీ రఘువీర్ సింగ్ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. గ్వాలియర్ లో ఉన్న ఇంటి సెక్యూరిటీ ద్వారా జతిల్ ఆ ఇంటికి కూడా రఘువీర్ సింగ్ ఒక అమ్మాయిని తీసుకుని వస్తుంటాడని తెలుసుకుంటాడు. జతిల్ కి రఘువీర్ సింగ్ ఇంట్లో శర్మ నర్సింగ్ హోమ్ నుంచి ఒక రిపోర్ట్ దొరుకుతుంది. దాంతో ఇన్వెస్టిగేట్ చేయడానికి జతిల్ హాస్పిటల్ కూడా వెళ్తాడు. అలా జతిల్ కి మెల్లమెల్లగా అంతా అర్థం అవడం మొదలవుతుంది. ఆ తర్వాత జతిల్ రాధని పోలీసుల దగ్గర వదిలి వెళ్లడానికి వెళ్ళగా వాళ్ళ మీద ఎమ్మెల్యే మున్నా మనుషులు అటాక్ చేస్తారు. అక్కడ చున్నీని చంపిన ఆ వ్యక్తి కూడా ఉంటాడు. పోలీసులు ఇంకా మున్నా మనుషుల మధ్య గొడవ జరుగుతూ ఉండగా అక్కడికి చున్నీ వాళ్ళ బామ్మ కూడా వస్తుంది. చున్నీని చంపిన ఆ వ్యక్తిని చూడగానే ఆ బామ్మ అతనికి నిప్పండించి చంపేస్తుంది. ఆ తర్వాత సిచ్యువేషన్ అంతా పోలీసులు వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. మరో పక్క ఎమ్మెల్యే మున్నా ఇంకా తన కూతురు కూడా రఘువీర్ సింగ్ ఇంట్లో ఉంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ జతిల్ రాధా కూడా వస్తారు. ఆ తర్వాత జతిల్ రఘువీర్ సింగ్ కుటుంబ సభ్యులను చూసి రఘువీర్ సింగ్ మొదటి భార్యని, చున్నీ తండ్రిని హత్య జరిపించడంతో పాటు చున్నీని కూడా హత్య చేయించింది మరెవరో కాదు ఎమ్మెల్యే మున్నానే అని చెప్తాడు. అంతేకాకుండా జతిల్ కరణ్ ని చూసి మీ అమ్మ శవాన్ని ఇంకా డ్రైవర్ శవాన్ని ఎమ్మెల్యే మున్నా తన ఫ్యాక్టరీలో పాతిపెట్టాడు అని చెప్తాడు. అప్పుడు ఎమ్మెల్యే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా విక్రమ్ ఎమ్మెల్యేని ఆపుతాడు. ఆ తర్వాత విక్రమ్ జరిగిందంతా చెప్పండి అని జతిల్ కి చెప్తాడు. దాంతో జతిల్ వీళ్ళని చూసి రఘువీర్ సింగ్ చెప్పినందువల్లే ఎమ్మెల్యే అతని భార్యని చంపించాడు. ఎందుకంటే ఆ రోజు రాత్రి గ్వాలియర్ లో ఉన్న ఆ ఇంట్లో రఘువీర్ సింగ్ ఎవరో అమ్మాయితో ఉండడాన్ని తన భార్య చూసేసింది. తనతో ఉన్న అమ్మాయి గురించి ఎవ్వరికీ తెలియకూడదని రఘువీర్ సింగ్ అనుకున్నాడు. అందువల్లే రఘువీర్ ఎమ్మెల్యేకి చెప్పి తన భార్యనే చంపించేశాడు. ఏ అమ్మాయి గురించి అయితే నిజాన్ని దాచిపెట్టాలనుకున్నాడో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి రఘువీర్ సింగ్ చెల్లి కూతురు. అంటే విక్రమ్ వాళ్ళ చెల్లి వసుధానే. రఘువీర్ చాలా సార్లు వసుధాన్ని అలా చేసి ఉంటాడు. ఒకసారి వసుధాకి అబార్షన్ కూడా చేయించాడని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత విక్రమ్ కి చాలా కోపం వస్తుంది. కానీ జతిల్ వీళ్ళని చూసి నేను చెప్పిన ప్రతి మాటకి నా దగ్గర సాక్ష్యం ఉంది. రఘువీర్ని చంపింది కూడా వసుధానే. వసుధ రఘువీర్ చేసిన అత్యాచారాల వల్ల విసిగిపోయింది. అందువల్లనే వసుధానే అతన్ని చంపేసింది. పెళ్లి ఫుటేజ్ లో రఘువీర్ సింగ్ ని చంపిన తర్వాత వసుధ తన చున్నీని చేంజ్ చేసుకుందని తెలిసింది. ఎందుకంటే తను ముందుగా వేసుకున్న దుప్పట్టా రక్తంతో తడిచిపోయింది. ఆ రక్తంతో తడిచిపోయిన దుప్పట్టాని వసుధ రాధా బ్యాగ్ లో వేసింది. కానీ ఆ దుప్పట్టాకి ఉన్న ఒక ముత్యం నాకు రఘువీర్ సింగ్ శవం దగ్గర కనిపించింది. ఒకవేళ వసుధ తన స్టేట్మెంట్ లో నిజం ఒప్పుకుంటే ఈ హత్య కేసు సెల్ఫ్ డిఫెన్స్ కేసు గా మారిపోతుందని చెప్తాడు. రఘువీర్ సింగ్ చెల్లి అంటే వసుధ ఇంకా విక్రమ్ల తల్లి కూడా ఎమ్మెల్యేతో కలిసిపోయింది. ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్లనే కరుణ వాళ్ళమ్మ చనిపోయింది. ఎందుకంటే కరుణ వాళ్ళమ్మ చనిపోయిన రోజు రాత్రి కమలకి ఫోన్ చేసింది. ఆమె కమలకి నిజమంతా చెప్పింది. కానీ వసుధ వాళ్ళమ్మ తన కూతురు పరువు పోవడం ఇష్టం లేక ఆమె ఎమ్మెల్యేకి చెప్పి రఘువీర్ భార్యని ఆ కార్ డ్రైవర్ ని చంపించింది. అలా ఈ కేసుని జతిల్ సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత జతిల్ రాధను చూసి తనని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. అందుకు రాధ కూడా ఒప్పుకుంటుంది. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.